మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ కండా కప్పుతున్నారు ఎమ్మెల్యే. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు వసంత కృష్ణ ప్రసాద్. సార్, వైసీపీని వీడడానికి టీడీపీని చేరడానికి కారణం ఏంటి? రెండు రాష్ట్రాలుగా విభజింపబడ్డాం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఆ తెలంగాణతో మనం ఎంత పోటీ పడ్డాం, తెలంగాణలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు పొలవమంట పొద్దులు లెగిస్తే హైదరాబాద్కు పరిగెత్తలే చెప్తే సొంత రాష్ట్రంలో కూర్చొని పనిచేసుకునే అవకాశం ఎంతమంది దక్కే పరిస్థితి కల్పించారు. మన అంచనాలు, మా నమ్మకాలు ఒమ్మైని. కాబట్టి మళ్ళా ఈ భారతదేశంలో ఒకనాడు బెంగళూరు, చెన్నై, పూనా, బొంబాయి లాంటి ప్రాంతాలు ఐటీ హబ్బులుగా ఉంటే వాటిని తోసిరాజని ఈరోజు హైదరాబాద్కి ఆ పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒక కోణంలో మీకు పునాదులు వేస్తే ఆంధ్రప్రదేశ్కి మీరు ఇంకొక రంగం నుంచి కూడా అభివృద్ధి చేసి రావచ్చు. కానీ వారు ఏ పని చేసినా దానికి వ్యతిరేకంగా మనం చేయాలని, వారి కుడి చేతితో చేస్తే మనం ఎడం చేతితో చేయాలని. మరోసారి మైలవరం నుంచే పోటీ చేయబోతున్నారా, ఇంకా వేరే టికెట్? అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. వారు చెప్పిన మేరకు ఏ రకంగా వారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. సార్, మైలవరంలో మరో టీడీపీ నేత దేవినేని ఉమా ఉన్నారు. ఒకవేళ మైలవరం టికెట్ దేవినేనికి ఇస్తాం, మీరు వేరే పోటీ చేయంటే చేస్తారా? దేవినేనికి సహకరిస్తారా మీరు మైలవరంలో? మైలవరంలో ఒక దేవినేని ఉమా గారే కదండి, బొమ్మసాని సుబ్బారావు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను పార్టీలోకి వచ్చాను. మీరు పక్కకి వెళ్ళమన్నారు, వెళ్తారా అంటే 100% వెళ్తాను. పక్కకి వెళ్ళమన్నా మీరు అసలు ఆగండి అన్నా ఆగుతాను. పార్టీ ప్రయోజనాలకి ఏది సముచితం అనుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. బొమ్మసాని సుబ్బారావుకి ఇచ్చిపోయి పని చేయంటే చేస్తా, దేవినేని ఉమా గారికి ఇచ్చి పని చేయమంటే చేస్తా, నువ్వు వెళ్ళి పోటీ చేయంటే చేస్తా. అది బాబు గారి నిర్ణయం. సార్, ఇన్ని రోజులు మీరు వైసీపీ ప్రభుత్వంలో పనిచేశారు. మేము అభివృద్ధి చేస్తున్నాము, అభివృద్ధి చేసి బటన్ నొక్కండి అని జగన్ అంటున్నారు. బటన్ నొక్కాం. మేము ఎమ్మెల్యేల అంతం కూడా వెళ్ళి సారు బాగా ఇచ్చారా అని చెప్పి జనాన్ని అడిగాం. వచ్చిన వాళ్ళందరేమో సారి ఇచ్చినట్టు, రాని ఏమన్నంటే మేము ఈనట్టు. మా పక్కన ఉన్న మండల నాయకుడు, గ్రామ నాయకుడిని పట్టుకొని ఇదిగో వీడు ఆపాడు, ఇదిగో వాడు ఆపాడు. అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థలో వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. ఆ 6 స్టెప్ వెరిఫికేషన్లని ఇవని 100 వ్యవహారాలు. ఇక ఇయే తప్పితే అవి అవసరం లేదని నేను చెప్పట్లా. సంక్షేమ పథకాలు నిరుపేదలకి వాళ్ళకి కొంత దూరం నడిపించడానికి ఖచ్చితంగా అవసరం. కానీ అభివృద్ధిని వదిలేసి ఒక సంక్షేమంతోనే మనం అంతా గడిచిపోద్దా? ఈ అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలే నొక్కుంటా ఓ పక్క అభివృద్ధి లేదు, ఓ పక్క పరిశ్రమలు లేవు, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఇక మనం సంక్షేమంతోనే ప్రజలను మోసపుచ్చుదామా? ఇది నా భావం. మొత్తంగా అభివృద్ధి ప్రాతిపదికనే నేను టీడీపీలో చేరాను. చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్తే నేను అక్కడ పోటీ చేశానని కూడా వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నా. వీడియో జర్నలిస్ట్ వెంకట యాదవ్తో నిఖిల్ ఇంటర్వ్యూ, హైదరాబాద్.